పురాణాలు, ఉపనిషత్తులు గురువును మన ఆధ్యాత్మిక గ్రంథాలలో కేవలం ఆధ్యాత్మిక చింతనే కాకుండా పరమధర్మమూర్తిగా అభివర్ణించాయి. వ్యక్తిత్వానికి కావలసిన సర్వసమగ్ర లక్షణాలను అనుగ్రహించే స్ఫూర్తి ప్రదాత గురువు. అలాంటి గురువే బాబా రామ్దేవ్ జీ. బాబా రామ్దేవ్ ఆశ్రమం ఉత్తర భారతదేశంలో ఎంతో సుప్రసిద్ధమైన ఆధ్యాత్మిక సన్నిధి. మానవత్వం, కరుణ, సత్యం, అహింస, వినయం వంటి ఉదాత్త అంశాల ప్రాతిపదికగా ఆయన ఆచరణాత్మక జీవితాన్ని అవలంబించారు. భక్తి, సేవ, సమానత్వాల మేలు కలయికగా బాబా రామ్దేవ్ ఆశ్రమం వర్ధిల్లుతుంది. ఆయన అనుసరించిన సామాజిక సేవలు, సర్వమత సౌహార్ద్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సంవత్సరంలో బాబా రామ్దేవ్ పశ్చిమ రాజస్థాన్లోని ఓ కుగ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి అజ్మల్ దేవ్ రాజపుత్ర వంశానికి సంబంధించిన స్థానిక ప్రాంత పరిపాలకుడు. తల్లి మైనాదేవి కరుణ, దయ, ఆధ్యాత్మిక చింతన, ధార్మిక భావాలతో ఆ కుటుంబాన్ని మైనాదేవి ఉదాత్తంగా నిలిపారు. తల్లిదండ్రులు అనుసరించిన ఆధ్యాత్మిక విలువలే బాబా రామ్దేవ్ సహజ స్వభావానికి పునాదులయ్యాయి. బాల్యం నుంచే ఆయన తల్లి దగ్గర నుంచి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక విశేషాల్ని నేర్చుకున్నారు. తన తండ్రి సంస్థానాధీశుడైన రాజభోగాలు, అధికార జీవితం ఆయనను ఆకట్టుకోలేదు. ఆయన తన రాజభవనంలో కన్నా ఎప్పుడూ పేదల ఇళ్లలోనే ఉండేవారు. ప్రజల బాధల పట్ల ఆయన స్పందించి తన సహాయ సహకారాలు అందించేవారు. ఆయన చుట్టూ ఎన్నో ఆకర్షణలు ఉన్నా అవేవీ ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేయలేకపోయాయి. తన యవ్వనంలోనూ నిరంతర ఆధ్యాత్మిక చింతనతోనే కాలక్షేపం చేసేవారు. పేదలకు అన్నదానం, రోగులకు సహాయం, అణగారిన వర్గాలకు అండగా నిలవడమే ఆయన దైనందిన ఆచరణగా ఉండేది. మానవత్వమే పరమధర్మం అనే భావాన్ని ఆయన తన జీవన పర్యంతం విశ్వసించారు. ఆయన సన్యాసాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్వీకరించారో తెలియదు. అయితే ఆయన సహజసిద్ధమైన ఆధ్యాత్మిక అనురక్తుడు. ఆయన రామ్దేవరాలోనే జన్మించి ఉంటాడని కొంతమంది చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న రామ్దేవరా ప్రఖ్యాత ఆధ్యాత్మిక సన్నిధిగా అలరారుతోంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో జరిగే రామ్దేవా మేళాకు లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. పాదయాత్రతో ఈ సన్నిధికి తరలిరావడం రామ్దేవ్ అనుగ్రహ కారకంగా భక్తులు భావిస్తారు. కులమత భేదాలు లేకుండా సర్వసమానత్వ భక్తి ఆచరణ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. రాజపుత్ర వంశానికి చెందిన బాబా రామ్దేవ్ ధీర గంభీరంగా, రాజసం, వీరత్వం ఉట్టిపడే రీతిలో ఉంటారు. ఆయన రాజసానికి సంకేతంగా గుర్రంపై ఆసీనులై గోచరమవుతారు.
కొందరు భక్తులు ఆయనను రామ్సా పీర్ అని వ్యవహరిస్తారు. భాద్రపద మాసంలో అంటే ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో దాదాపు 15 రోజుల పాటు ఈ ఆశ్రమంలో విశేష ఉత్సవాలు మహావైభవంగా కొనసాగుతాయి. ఆ సందర్భంలో ఈ ప్రాంతమంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. రామ్దేవరాలో ఉన్న బాబా రామ్దేవ్ ఆశ్రమం, మందిరాలు, ఇతర కట్టడాలు దశలవారీగా నిర్మితమయ్యాయి. ఈ ఆశ్రమంలో ప్రధాన సందర్శనీయ ప్రదేశం బాబా రామ్దేవ్ సమాధి మందిరం. గతంలో ఇక్కడ సమాధి స్థలం స్మారక స్థూపం మాత్రమే ఉండేది. కాలక్రమంలో భక్తుల విశ్వాసాలు పెరిగి వారి సంఖ్య పెరిగే కొద్దీ ఆశ్రమ పరిధి విస్తృతమైంది. సమాధి మందిరం, మండపాలు, మందిరాలు, సత్రాలు, ధ్యాన మందిరాలు ఆకృతి దాల్చాయి. రాజస్థాన్ ప్రాంతంలోని రాజులు, స్థానిక జాగీర్దారులు, సంపన్న కుటుంబాలకు చెందిన భక్తుల విరాళాలతో, దానధర్మాలతో ఆశ్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్మించారు. రాతి మండపాలు, ప్రాకార మందిరాలు, గోపురాలతో ఒక మహా విరాట్ రూపాన్ని బాబా రామ్దేవ్ ఆశ్రమం సంతరించుకుంది. రాజస్థానీ, మార్వాడీ శైలి ఈ ఆశ్రమ కట్టడాల నిర్మాణ శైలిలో ప్రకటితమవుతుంది. నిర్మాణాలకు పసుపు, గోధుమ రంగు రాళ్లను వినియోగించారు. వాటితో చెక్కిన స్తంభాలు, గోడలు ఆకట్టుకుంటాయి. ఆశ్రమంలోని సమాధి మందిరంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావ పరిమళాలు వ్యాప్తి చెందుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ పల్లవిస్తుంది. అలంకారాలకు అతీతంగా ప్రగాఢమైన భక్తి అనుభూతి తత్వం ఇక్కడ స్పష్టంగా గోచరమవుతుంది. భక్తుల అవసరాలకు అనుగుణంగా అనేక నిర్మాణాలు, సౌకర్యాలు ఏర్పాటైన సహజసిద్ధ ఆధ్యాత్మిక ప్రశాంతత అంతటా వెల్లువిరుస్తుంది. రామ్దేవర ఆశ్రమ స్థాపన పలు దశల్లో కొనసాగింది. సమాధి స్థూప దశను ప్రారంభకాలంగా అభివర్ణించవచ్చు. బాబా రామ్దేవ్ దేహత్యాగం అనంతరం ఆకృతి దాల్చిన స్మారక కట్టడానికి స్థానిక గ్రామస్తులు, సమీప భక్తులే సంరక్షకులుగా ఉండేవారు. రెండోది భక్తి విస్తరణ దశ. బాబా మహిమలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో ఆయనను ఆధ్యాత్మిక గురువుగా ఎందరో భక్తులు భావించారు. చిన్న మండపాలు, కట్టడాల్ని రామ్దేవరాలో నిర్మించసాగారు. పాదయాత్రికుల సంఖ్య ఈ క్రమంలోనే క్రమేణా పెరగటం ఆరంభమైంది. మూడోది రాజులు, జాహీర్దారుల సహకార దశ. రాజస్థాన్ రాజులు, స్థానిక పాలకుల దానధర్మాలు కొనసాగడంతో ఆశ్రమం స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంది. నాలుగవది మేళా కేంద్రంగా మారిన దశ. భాద్రపద మేళా ప్రారంభమైన తర్వాత విశాల ప్రాంగణంలో ఆశ్రమ పరిసరాలు వర్ధిల్లుతున్నాయి. ధర్మశాలలు, అన్నదానశాలలు వెలిశాయి. ఆధునిక అభివృద్ధి దశలో ఈ ఆశ్రమం పరిపూర్ణత్వాన్ని సాధించింది. ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్యను బట్టి నవీన నిర్మాణాలు, సౌకర్యాలు ఆశ్రమ నిర్వాహక బృందం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల నియంత్రణకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటయ్యాయి.
భద్రత, శుభ్రత ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రామ్దేవరా బాబా రామ్దేవ్జీ అందించిన సందేశాలు, ఉపదేశాలు భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తాయి. అహంకారరహితమైన సేవా కార్యకలాపాలు, ప్రతిఫలాపేక్ష లేని దానధర్మాలు, సమాజమే ఆలయం అని భావించే విశాల హృదయం వ్యక్తుల్ని ఉన్నతీకరిస్తాయని బాబాజీ పేర్కొన్నారు. ఆయన అందించిన సందేశాలు నిత్య జీవిత సంవిధానంలో మార్గదర్శకంగా ఉంటాయి. మానవత్వమే పరమధర్మం, కుల మత వర్గం అనే భేదాలు విడనాడి ప్రతి మనిషిని సమాధరించాలి. కరుణే అసలైన భక్తి. ఇతరుల బాధను అర్థం చేసుకుని సహాయం చేయడమే దేవుడికి చేసే ఉత్తమ పూజ. సత్యం పాటించే వారికి సదా విజయమే లభిస్తుంది. సత్యపదాన్ని విడవకూడదు. హింస తాత్కాలిక ఫలితాన్ని ఇవ్వవచ్చు, కాని అహింస శాశ్వత శాంతిని అందిస్తుంది. హింస వద్దు, అహింసలోనే అసలైన శక్తి ఉంది. అహంకారం మనిషిని దిగజారుస్తుంది. వినయ విధేయతలు ఉన్నచోట దైవత్వం ఉంటుంది. అసలైన ధనవంతులు ఎవరంటే కష్టించి పనిచేసేవారే. శ్రమే అసలైన సంపద. భక్తి అంటే బాధ్యత. ప్రార్థనతో పాటు సమాజానికి ఉపయుక్తమైన పనులు చేయాలి. అందరం ఒకటే అనే భావన సమాజాన్ని బలపరుస్తుంది. సమానత్వం, సామాజిక బలం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ధర్మాన్ని అనుసరించి జీవించాలి. ధర్మం తప్పితే జీవితం అశాంతిగా మారుతుంది. ధర్మం నడిచే బాటే మనం అనుసరించాలి అని ఆయన సందేశమిచ్చారు. ఈ ఆశ్రమం కేవలం కట్టడాల సముదాయం కాకూడదు, సేవా సౌధంగా ఇది నిలవాలి అని ఆయన ఆకాంక్షించారు. బాబా రామ్దేవ్జీ తరచూ చెప్పే సందేశం ఏమిటంటే, దేవుడు చిరునామా కోసం అన్వేషిస్తున్నారా? అయితే ఆకలి తీర్చిన చేతుల్లో, కన్నీరు తుడిచే హృదయంలో దైవం వర్ధిల్లుతాడు అని ఆయన పేర్కొన్నారు. మంత్రతంత్రాలతో నిమిత్తం లేకుండా కేవలం సేవాధర్మాన్ని, మానవీయ విలువల్ని చాటుకోవడమే ప్రధాన విధిగా, పరమావధిగా రామ్దేవర ఆశ్రమం వర్ధిల్లుతోంది. రామ్దేవరలోని రామ్దేవ్ ఆశ్రమం వివిధ సేవా కార్యక్రమాల్ని, సామాజిక కార్యక్రమాల్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ప్రధాన సేవగా ఇక్కడ అన్నదాన సేవను పరిగణిస్తారు. సేవే భక్తి అనే బాబా రామ్దేవ్ స్ఫూర్తికి ఈ అన్న సంతర్పణ ప్రధాన నిదర్శనంగా నిలుస్తోంది. పేదలు, ధనవంతులు, వృద్ధులు, యాత్రికులు ఇలా అందరికీ ఇక్కడ నిత్యం ఆహారం అందుతుంది. మేళాకాలంలో ప్రతిరోజు వేలాది మందికి భోజన ప్రసాదాన్ని పంచుతారు. పాదయాత్రికులకు, పేద భక్తులకు ఉచిత వసతి లేదా తక్కువ ఖర్చుతో కూడిన బస అందుబాటులో ఉంటుంది. మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. రాజస్థాన్, జైసల్మీర్ ప్రాంతం ప్రత్యేక ఎడారి ప్రదేశం. అందువల్ల తాగునీటి సదుపాయం అత్యంత కీలకం. బావులు, నీటి ట్యాంకులు, తాత్కాలిక వాటర్ పాయింట్ల ద్వారా తాగునీరు అందుబాటులోకి తెచ్చారు. ఉచిత వైద్య సేవ శిబిరాలు, ప్రథమ చికిత్స, ఉచిత మందుల పంపిణీ, అంబులెన్స్ సదుపాయం ఆశ్రమంలో ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి ఆశ్రమానికి నడిచి వచ్చే పాదయాత్రికులకు విశ్రాంతి కేంద్రాలు, పాదాలకు మందులు, నొప్పి నివారణ సేవలు ఉంటాయి. అలాగే పాదయాత్రికులకు దారి చూపే సమాచార కేంద్రాలు ఉన్నాయి. స్వచ్ఛంద సేవకులు బృందాలుగా ఏర్పడి ఇక్కడ భక్తులకు సేవా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు.
భక్తుల తాకిడిని, రద్దీని నిలువరించడం, మేళా సందర్భంలో, ఇతర పర్వదినాల సమయంలో తగిన సహాయ సహకారాలు అందించడం, పిల్లలకు, వృద్ధులకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. విద్య, అవగాహన కార్యక్రమాల్లో భాగంగా నైతిక విలువల అభివృద్ధిపై ప్రసంగాలు, దేశభక్తి, సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాల్ని అమలు చేస్తారు. కుల మత భేదాలు లేకుండా సర్వధర్మ సమభావం ఈ ఆశ్రమంలో మొదలవుతుంది. సామాజిక ఐక్యత సందేశం అన్నిటా ప్రకటితమవుతోంది. మొక్కలు నాటడం, నీటి సంరక్షణపై అవగాహన, ప్రకృతి, ఆధ్యాత్మికత అనుసంధానంపై ఆశ్రమంలో ప్రత్యేక దృష్టి సారించారు. రామ్దేవరాలోని బాబా రామ్దేవ్ ఆశ్రమంలో సంవత్సరమంతా ఉత్సవ పరంపర కొనసాగుతోంది. భాద్రపద మాసంలో ప్రధాన జాతర, దీనినే భాద్రపద జాతర లేదా మహామేళా అంటారు. భాద్రపద శుక్ల ద్వాదశి నాడు రామ్దేవ్జీ సమాధి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి వేడుక ఈ ఆశ్రమంలో కమనీయంగా వర్ధిల్లుతోంది. ఆశ్రమమంతా దీపారాధనలతో వెలుగుమయంగా గోచరమవుతుంది. పాల్గొన మాసంలో పాల్గొన మాసోత్సవాలు కొనసాగుతాయి. పాల్గొన పౌర్ణమి నాడు హోళీ వేడుకల్ని ఆనందోత్సాహాలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గుర్రపు దర్శన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. బాబాజీ రామ్దేవ్ గుర్రంపై మొదటిసారిగా హోలీ నాడే దర్శనమిచ్చారని విశ్వసిస్తారు. అందుకే ఆ రోజున ఈ వేడుక జరుగుతోంది. గుర్రాన్ని విశేషంగా అలంకరించి వాటిపై బాబాజీ చిత్రపటాల్ని, ప్రతిమల్ని ఉంచి ఊరేగిస్తారు. రామ్దేవరలోని బాబా రామ్దేవ్ ఆశ్రమాన్ని రామ్దేవ్ ఆశ్రమ నిర్వహణ కమిటీ పర్యవేక్షిస్తుంది. ముఖ్య పర్వదినాలు, సమాధి ఉత్సవ సందర్భాలలో రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఆశ్రమం కేవలం ఒక ఆధ్యాత్మిక సన్నిధి మాత్రమే కాదు, మానవీయ విలువలతో కూడిన ధర్మపదం. ఇది కేవలం పూజలకు, ఆరాధనలకు పరిమితం కాదు. సేవే సన్యాసం అనే భావనలను బాబా రామ్దేవ్ ఆశ్రమం పరివ్యాప్తం చేస్తుంది. కుల మతాలు లేని ధర్మ ప్రచారానికి ఈ ఆశ్రమం పెట్టింది పేరు. ఇక్కడ ధ్యానం కేవలం మాటల్లో కాదు, క్రియాత్మకంగా చేతల్లో కనిపిస్తుంది. అడవుల్లో, గుహల్లో చేసేది తపస్సు కాదు, ప్రజల కోసం, ప్రజల ఆకలి తీర్చడమే అసలైన తపస్సు అని బాబా రామ్దేవ్ పేర్కొన్నారు. సన్యాసమంటే కాషాయ వస్త్రం కాదు, కరుణించే హృదయమని ఆయన పేర్కొన్నారు. భక్తికి హృదయం ఉంటుంది. ఆ హృదయంతో దైవాన్ని దర్శించాలంటే ముందు సేవా మార్గాన్ని ఆశ్రయించాలి. ఇక్కడ పూజ కన్నా ముందు ఆకలి నివారణకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అనేది బాబాజీ సందేశం. బాబా రామ్దేవ్జీ సందేశ స్ఫూర్తికి అనుగుణంగా ఈ ఆశ్రమం వైవిధ్యమైన ఆధ్యాత్మిక సన్నిధిగా వర్ధిల్లుతూ విజయపదంలో కొనసాగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.